ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తీరును ఎలా చూడొచ్చు? అసలు ఏం చెప్పాలి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల గురించి? తిడితేనేమో తిట్టారు వీళ్ళు, లేకపోతే వాళ్ళు ముస్లింలు కాబట్టి తిట్టారు అని అంటారు. అది జాతీయ గేయం, నేషనల్ ఆంథెం జనగణమన అయితే నేషనల్ సాంగ్ వందే మాతరం. వందే మాతరం ఇటీవలే మనం వందే మాతరానికి సంబంధించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారత ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. అసెంబ్లీలో జయ జయ హే తెలంగాణ తర్వాత ఆ వందే మాతరం సాంగ్ స్టార్ట్ కాగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. గవర్నర్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకరు అందరూ ఉండగా వాళ్ళు చూడండి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాలి అంటే, సరే అక్కడ మీకు ఖచ్చితంగా దేశంలో నా చిన్నప్పుడే చూశాను, దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అని చాలా చోట స్లోగన్స్ రాసేవాళ్ళు. నేను కొద్దిమంది పాడబట్టి సరే వందే మాత్రం పాడారో పాడకుండా అందరిలో కూర్చున్నారో తెలియదు, కానీ వెళ్ళిపోతున్నారు. అదేంది? అది ఎవరికి అవమానం? భారతదేశానికి అవమానం కదా. జాతీయ గేయం పాడుతుంటే, అసెంబ్లీలో చట్టసభల్లోంచి వెళ్ళిపోతుంటే ఇది భారత రాజ్యాంగానికి అవమానం కదా, భారతదేశానికి అవమానం కదా. సిగ్గు అనిపించట్లేదా ఎంఐఎం వాళ్ళు ఎమ్మెల్యేలు? మరి మీకు రాజ్యాంగం ఇష్టం లేకపోతే, అసెంబ్లీలో ఉండడం ఇష్టం లేకపోతే పోటీ చేయకండి. ఎందుకు పోటీ చేయడం? ఎమ్మెల్యేలు అవ్వడం ఎందుకు? ఎమ్మెల్సీస్కి రిజైన్ చేయండి. ఇప్పుడు మీకు రాజ్యాంగ బాధ్యత ఒకటి ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నెరవేర్చాలి కదా. సో ఇక పరాకాష్ఠ జరిగింది ఎంఐఎం, పరాకాష్ఠ. అంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నప్పుడు వందే మాత్రం స్టార్ట్ కాగానే వెళ్ళిపోవడం. వందే మాత్రం ఎవరు పోని, ఇప్పుడు వందే మాత్రం గురించి మాట్లాడితే ఇది ఏదో భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళని ప్రసన్నం చేసిన అనుకుంటారు. వందే మాత్రం మొట్టమొదటి పాడింది 1896 భారత జాతీయ కాంగ్రెస్, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో అప్పుడు స్వతంత్రం కోసం పోరాడిన భారత జాతీయ కాంగ్రెస్లో 1896లో మొట్టమొదట వాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన మన జాతీయ గీతాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో మొట్టమొదటిసారి పాడారు. అది రచించింది బంకించంద్ర చటర్జీ అయినా విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారి దాన్ని పాడారు. ఇటీవలే 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అది దాన్ని ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడాప్ట్ చేసుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెసే కదా, ఐఎన్సీ కదా. సో దాన్ని అసెంబ్లీలో వాళ్ళు పాడుతుండగానే మధ్యలో వెళ్ళిపోవడం అంటే మరి యాక్షన్ తీసుకోవాలి. మరి స్పీకరో చైర్మన్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే స్పీకర్ చైర్మన్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకోవద్దా? ఇండిసిప్లిన్ బిహేవియర్ కదా. వేరే పార్టీ ఖండించదు యాస్టీస్గా. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్, రామచంద్రరావు ఇద్దరు ఖండించారు. బీఆర్ఎస్కి ఏం పట్టదు, కాంగ్రెస్కి ఏం పట్టదు. దేశం ఏమైతే ఎటు పోతే ఏమవుతుంది, లేకపోతే దేశ జాతీయ గేయాన్ని అవమానిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా ఏ పార్టీకి పట్టదు. ఇది కూడా వందే మాత్రం పాడమంటే కూడా ఇది ఒక హిందూ ఇష్యూ లేకపోతే ముస్లిం ఇష్యూ లాగా అయింది. దేశంలో అధికారికంగా దేశ గేయంగా గుర్తించారు. అప్పుడేం భారతీయ జనతా పార్టీ లేదే. 1950లో దీన్ని అధికారిక గేయంగా గుర్తింపు చేసినప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ ఉన్నప్పుడే అంగీకరించారు. ఇప్పుడు దాన్ని 150 సంవత్సరాలు చేస్తే మొన్న పార్లమెంట్లో కూడా ఇప్పుడు ఎందుకు చేయడం అని క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? 150 సంవత్సరాలు చేస్తే కూడా ఇప్పుడు ఎందుకు చేయడం అని మాట్లాడితే ఏం మాట్లాడాలి? రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ